గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గా ప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మిగిలిన వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు, ఒకసారి కాల్ చేయమ్మా. సరే మేడం. మినిట్స్ వెయిట్ చేస్తాను ఈ లోపల. శిరీష ఇప్పుడే చెప్పింది 2 minutes అని చెప్పాను, అందులోకి కొంచెం నెట్ ఏదో ప్రాబ్లం ఉందంట, కనెక్ట్ అవుతున్నాం అంటున్నారు, 2 నిమిషాలు పట్టిద్దని చెప్తున్నారు. లోపల కొంచెం స్టార్ట్ చేస్తూ ఉంటాను, కనెక్ట్ అవుతారులే. సో అందరు కనెక్ట్, కొంచెం నెట్ ఏదో ప్రాబ్లంగా ఉంది, కనెక్ట్ అవుతానికి అంటున్నారు. ఈ లోపల వాళ్ళు కనెక్ట్ అయ్యే లోపల విల్ డూ వన్ థింగ్. నేను చెప్పిన జస్ట్ ఒక 5 minutes మనం చెప్పుకుందాం, ఈ లోపల వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో సోలార్ ఎనర్జీ ఒక అప్లికేషన్, సోలార్ సంబంధించిన సోలార్ ఫోటోవాల్టాయిక్ సిస్టమ్స్. ఈ ఫోటోవాల్టాయిక్ సిస్టమ్ అంటే డైరెక్ట్ గా సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇది అది వేరే రకమైన ఏమంటే మనకి థర్మల్ మెకానికల్ ప్రాసెస్ తో సంబంధం లేదు, డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తాయి. మామూలుగా అయితే అది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఏమైంది మనకి జనరేటర్ కనెక్ట్ చేస్తే కానీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రాబ్లం లేదు. రెండోది ఏంటంటే మనకి ఇవి మాడ్యులర్ రూపంలో ఉంటాయి, కావాల్సినట్టు అటాచ్ చేసుకోవచ్చు, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. మ్యాక్సిమం వీటిలోకి ఇయర్స్ 20 years వరకు ఉంటుంది అనమాట. సో ఇది ఏ ఎన్విరాన్మెంట్లో అయినా ఫ్రీగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. సో ఇది దీని యొక్క యూజెస్. డిసడ్వాంటేజెస్ అంటే దీని యొక్క అవుట్పుట్ అంటే ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి ఎక్కువ పవర్ కావాలంటే చాలా ఎక్కువగా సెల్స్ ని కలెక్ట్ చేయాలి, అలా కావాలంటే ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో అలాగే ఏమైతే మనకి ఈ సోలార్ ఎనర్జీ వల్ల పనిచేస్తుంది కాబట్టి సోలార్ ఎనర్జీ అంటే ఎప్పుడు పెడితే అప్పుడు లభ్యం అవుతుంది కాబట్టి ఓన్లీ సన్ రేస్ ఉన్నప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది. కాబట్టి మనం దానికి స్టోర్ చేసుకోవాలి, ఇది చెయ్యాలి అంటే మళ్ళీ వేరే రకంగా మనం దాన్ని వాడుకోవాలి వస్తుంది. అందుకే దీనికి కొంచెం డిసడ్వాంటేజెస్. సో
సో యాక్చువల్ ఎందుకు జరుగుతుంది అంటే మనకి సోలార్ సెల్ కరెంట్ జనరేషన్ అనేది మనకి సో ఫోటాన్ ఒక ఎనర్జీ కనుక ఎందుకంటే లైట్ లో ఉండేది ఫోటాన్స్ ఒక ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది మనకి E=hc/λ రూపంలో వస్తుంది. అది వచ్చి ఒక సెమీ కండక్టర్ ఎందుకంటే ఫోటో వోల్టాయిక్స్ కదేంటి సిస్టమ్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పిఎన్ జంక్షన్ ఉన్న సిస్టమ్ సెమీ కండక్టర్ కాబట్టి ఆ సెమీ కండక్టర్ మీద లైట్ వచ్చి పడినప్పుడు ఆ ఫోటాన్ ఒక ఎనర్జీని ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుని కింద ఉన్న వ్యాలెన్సీ బ్యాండ్ లో నుండి కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్తాయి ఆటోమేటిక్ గా వ్యాలెన్సీ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఉంటుంది మూవ్ అయిన ప్లేస్ లో అక్కడ ఎలక్ట్రాన్ యొక్క డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి హోల్ ఫామ్ అయింది కాబట్టి ఒక ఫోటాన్ వచ్చి పడంగానే ఆ ఎనర్జీ అబ్జార్ప్షన్ వల్ల ఒక ఎలక్ట్రాన్ ఒక హోల్ క్రియేట్ అయింది కాబట్టి ఇలా ఎలక్ట్రాన్ హోల్స్ కనుక క్రియేట్ అవ్వటం వల్ల మనకి ఈ లైట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే ఎలక్ట్రాన్ హోల్స్ అంటే ఇది నథింగ్ బట్ ఛార్జ్ క్యారియర్స్ ఒక మూమెంట్ ఉందంటే కరెంట్ పాస్ అవుతుంది సెమీ కండక్టర్ లో ఛార్జ్ క్యారియర్స్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ కలిపి తీసుకుంటాం కాబట్టి మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ గివ్స్ రైస్ టు ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ కాబట్టి అది ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి తెలుసా మీకు చెప్పాను ఎప్పుడు కూడా కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్స్ బ్యాండ్ కి మధ్యలో ఒక ఫర్బిడెన్ బ్యాండ్ ఉంటుంది నిషిద్ధ పట్టి అంటాం ఆ నిషిద్ధ పట్టి యొక్క శక్తిని దాటగలిగినప్పుడే ఈ ఈ సంయోజన పట్టి నుండి వాహక పట్టికి ఎలక్ట్రాన్ వెళ్ళగలుగుతుంది కాబట్టి మనకి ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఈ ఫోటాన్ యొక్క శక్తి ఎంత ఉండాలి అంటే మనం తీసుకున్న ఈ నిషిద్ధ పట్టి యొక్క శక్తి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది తీసుకున్న శక్తి అప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీని తీసుకొని కింద నుండి పైకి వెళ్ళగలదు లేకపోతే వెళ్ళలేదు కాబట్టి అది చెప్తున్నాడు అనమాట సో దానికన్నా తక్కువ శక్తి ఉంటే మనకి అసలు పంపడానికి వీల్లేదు మనం తెలుసుకోవాల్సిన 4 విషయాలు ఏంటంటే మెయిన్ గా 4 పాయింట్లని షార్ట్ సర్క్యూట్ కరెంట్ వెరీ తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫిల్ ఫ్యాక్టర్ 4వది ఎఫిషియన్సీ ఈ 4టిని మనం తెలుసుకోవాలి సో ఈ 4టి గురించి తెలుసుకోవాలి సో ఏంటి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే అర్థం ఏంటో చూడండి ఒకసారి మనకి సర్క్యూట్ షార్ట్ గా ఉండాలి అంటే మనకి ఏం అవ్వాలి అనేది చెప్తుందంట ఈ షార్ట్ సర్క్యూట్ ఇప్పుడు మనం చెప్పిన పాయింట్ ఎలక్ట్రాన్స్ హోల్స్ క్రియేట్ అవ్వాలంటే ఫోటాన్ ఏం అవ్వాలి వచ్చి దాని యొక్క శక్తి ఫర్బిడెన్ గ్యాప్ కన్నా ఎక్కువగా ఉంటేనే నీకు ఇక్కడ వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేది మనకి కింద వ్యాలెన్సీ బ్యాండ్ లోని కండక్షన్ బ్యాండ్కి వెళ్తాయి అది మనకు తెలిసిన విషయమే వ్యాలెన్సీ బ్యాండ్ లోని ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలి కాబట్టి మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఎంత త్వరగా నీకు కరెంట్ పాస్ అవ్వాలి ఎంత తక్కువగా ఉండాలి అంటే కనుక నీకు ఈ బ్యాండ్ గ్యాప్ చూసారా బ్యాండ్ గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే దాని ఎనర్జీ ఎంత తక్కువగా ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ కింద ఉన్న వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉండి ఐ విల్ షో విత్ అనోటేషన్ సెకండ్ అమ్మ నేను స్లైడ్ షేడ్ మోడ్ లో పెట్టలేదు అది పెడతాను మర్చిపోయాను క్లాస్ జాగ్రత్తగా వినండి ఇంటే చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే మీకు కొంచెం క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దాని మీద అవగాహన రావాలంటే ఈ క్లాస్ జాగ్రత్తగా వినాలి ఇది పైకి వెళ్తే కానీ నేను ఇది చేయలేను కనపడుతుంది అందరికి కనపడుతుందా కనిపిస్తుంది మేడం ఓకే ఇప్పుడు అనోటేట్ చేసి చూపిస్తాను కనిపిస్తుంది మేడం ఓకే ఇది జాగ్రత్తగా నేను చాలా ఇంటే చాలా ఈజీగా అర్థం వినకపోతే కొంచెం కష్టం సో మనకి ఇక్కడ మనకి 3 బ్యాండ్స్ ఉంటాయి కిందేమో వ్యాలెన్సీ బ్యాండ్ పైనేమో కండక్షన్ బ్యాండ్ అంట వ్యాలెన్సీ బ్యాండ్ అంటే సంయోజన పట్టి అంటాం కండక్షన్ బ్యాండ్ అంటే వాహక పట్టి అంటాం సో ఇది వ్యాలెన్సీ బ్యాండ్ ఇదేమో కండక్షన్ బ్యాండ్ ఇది ఫర్బిడెన్ బ్యాండ్ సో ఇప్పుడు ఏమైంది మనకి ఒక ఎలక్ట్రాన్ లైట్ వచ్చి ఏం చేస్తా అంటే ఇక్కడ ఉండే లైట్ వచ్చి ఇక్కడ ఉన్న వ్యాలెన్సీ బ్యాండ్ ఉన్న ఎలక్ట్రాన్ ని కండక్షన్ బ్యాండ్ లో తీసుకెళ్ళాలి
తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఒక హోల్ క్రియేట్ అయ్యింది. కాబట్టి ఈ లైట్ ఒక ఎనర్జీని ఏం చేస్తాయి, ఫర్బిడెన్ బ్యాండ్ కన్నా మనకి దీనికన్నా శక్తి ఎక్కువ ఉంటేనే ఇటు నుండి ఇటు వెళ్తుంది. కాబట్టి ఇది ఎంత తక్కువ ఉందనుకో అప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఇటు నుండి ఇటు వెళ్ళటానికి ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఇలా తక్కువగా ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళటానికి కూడా షార్ట్ గా త్వరగా వెళ్ళిపోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకి ఏమవ్వాలి, మనకి ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది మనం తీసుకుంటే కనుక ఈ ఎనర్జీ గ్యాప్, ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఉంటుంది చూసారా, మనకి నిషిద్ధ పట్టి యొక్క వెడల్పు అన్నమాట. సో ఈ ఎనర్జీ గ్యాప్ ఈజీ అంటాం. ఈజీ అనేది ఎంత తక్కువగా ఉంటే అప్పుడు అంటే బెంచ్ ఎంత ఎత్తు తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్కువ మంది దూకడానికి అవకాశం ఉంటుంది కదా మరి. కాబట్టి అలాగే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ త్వరగా ఎలక్ట్రాన్స్ ఇక్కడ వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుందంటే ఇక్కడ ఒక హోల్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ హోల్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది అని చెప్తున్నా. కాబట్టి మనకి కండిషన్ ఏంటంటే ఐఎస్సి, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఎక్కువ ఉండాలంటే ఈ బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉండాలి. బ్యాండ్ గ్యాప్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలంటే మనం తీసుకున్న బ్యాండ్ గ్యాప్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది కింద నుండి పైకి వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. ఆ పాయింట్ చెప్తున్నాడు. సో కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి ఫోటాన్ వచ్చి దీంట్లో ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకోంటే ఈ సర్టిగా ఎక్కువ ఉంటేనే వెళ్ళదు, లేకపోతే తెలియదు. సో ఐఎస్ ఇంక్రీజ్ వచ్చేది, సోలార్ ఎనర్జీ ఐఎస్సి అనేది ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఎక్కువ ఇంక్రీజ్ అయింది, మనకి డిక్రీజ్ ఇన్ ద బ్యాండ్ గ్యాప్ తక్కువగా ఉంటే ఎక్కువ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గురించి చెప్పుకుంటాం. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే ఏంటంటే, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఏం చెప్పింది మనకి, సర్క్యూట్ ఓపెన్ అయిపోతే ఎలా ఉంటుందని చెప్పింది. అంటే మనకి కనెక్షన్ లోడ్ ఏమి లేనప్పుడు జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనే బ్యాండ్ గ్యాప్ పెరిగితే, నీకు బ్యాండ్ గ్యాప్ పెరిగింది అనుకోండి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ పెరుగుతుంది అనమాట. సో బ్యాండ్ గ్యాప్ పెరిగింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఓపెన్ సర్క్యూట్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బ్యాండ్ గ్యాప్ అనేది మనకి ఈజీ అనేది కనుక ఎంత ఎక్కువగా ఉంటే విఓసి అనేది బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది అని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఏమైంది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏమవ్వాలి, మనకి బ్యాండ్ గ్యాప్ కనుక ఎక్కువగా ఉంటే తగ్గిద్ది, బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువైంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడోది ఏంటి, మనకు సెల్ కనుక గుర్తుపెట్టుకుంటే మనం కొనడానికి వెళ్తాం. అప్పుడు మీరు కూడా తెలుసుకుందా, మనం వెళ్ళి సెల్ కొనాలంటే నేను మిమ్మల్ని అడిగాను ఏవి క్యారెక్టరిస్టిక్స్ కావాలరా, ఏవేవి బాగుంటాయి అంటే అప్పుడు ఏం చెప్పారు మీరు, మేడం ఇంత ర్యామ్ ఉండాలి, ఇది ఇంత బ్యాకప్ తీసుకోండి, అది తీసుకోండి, క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు కదా మనకి. అవి అయితే బాగుంటుంది మేడం, లేకపోతే కొన్ని బ్యాటరీ ఉండట్లేదు, కొన్ని బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తున్నాయి, ఎక్కువసేపు బ్యాకప్ ఇవ్వట్లేదు. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఒక సోలార్ సెల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ సోలార్ సెల్ పనితనం ఎలా ఉండాలి అని ఈ 4 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో రెండోది ఏంటి, మనకి బ్యాండ్ గ్యాప్ కనుక మనకి ఎంత ఎక్కువగా ఉంటే కనుక ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంత ఉంటారు. మూడోది ఏంటంటే ఫిల్ ఫ్యాక్టర్. ఫిల్ ఫ్యాక్టర్ ఏం చెప్పింది, ఫిల్ ఫ్యాక్టర్ అనేది మనకి దేని మీద ఆధారపడింది అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మీద ఆధారపడి. కాబట్టి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ నెక్స్ట్ చదివితే మీకు అర్థమైంది, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత ఎక్కువ ఉంటే ఫిల్ ఫ్యాక్టర్ కూడా అలా ఉంటుంది. సో హయ్యర్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ హయ్యర్ ద ఫిల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎఫిషియన్సీ అనమాట, ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎఫిషియన్సీ దీని యొక్క దక్షత ఎంత ఉంటుంది. సో ఎఫిషియన్సీ విషయానికి వస్తే ఎఫిషియన్సీ రెండింటి మీద ఆధారపడింది. ఒకటి ఏంటంటే ఐఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనమాట. ఇంక తెలుగులో అయినా ఇవే పేర్లు ఉంటాయి, మీకు వేరే పేర్లే ఉండవు. మేడం తెలుగు మీడియం కదా కంగారు పడకండి, ఇదైనా కూడా ఒకటే పేరు. కాబట్టి మనకి విషయానికి వస్తే కనుక ఈ ఎఫిషియన్సీ అనేది మనకి ఐఎస్సి విఓసి మీద ఆధారపడి. ఐఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్, విఓసి అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. సో ఇది ఎక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి, ఈ రెండు ఎక్కువ ఉంటే నీకు ఎఫిషియన్సీ అనేది మనకి బాగా ఉంటుందట. ఐఎస్సి ఎక్కువ ఉండాలి, అలాగే విఓసి కూడా ఎక్కువ ఉండాలి, రెండు ఎక్కువ ఉంటే మనకి ఎఫిషియన్సీ బాగానే. కానీ ఈ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఐఎస్సి ఏమైతే మనకి బ్యాండ్ గ్యాప్ అనేది మనకి తక్కువగా ఉంటే ఐఎస్సి ఎక్కువ ఉంటుంది. ఇదేమైతే మనకి విఓసి ఎక్కువ ఉండాలంటే బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉంటే విఓసి ఎక్కువ. చూడండి మనకి ఒకే రెండు ఎక్కువ ఉండటానికి ఈ కండిషన్స్ రివర్స్ గా ఉండాలి. ఒకే బ్యాండ్ గ్యాప్ ఒకదానికి ఎక్కువ ఉండాలి, ఒకదానికి తక్కువ ఉండాలి. ఇది తగ్గింది అనుకోండి ఇది పెరుగుతుంది కానీ ఇది తగ్గిపోయింది, లేదా ఇది పెరిగింది అనుకోండి ఇది పెరుగుతుంది కానీ ఇది తగ్గిపోయింది. కానీ రెండు ఎక్కువ ఉంటేనే కదా నీకు ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే గనక ఆ మెటీరియల్ ఎలా ఉండాలంటే ఆప్టిమమ్ గా ఉండాలంటే, మరీ ఎక్కువ ఉందనుకోండి బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఇది పెరిగితే ఇది 0 అయిపోతుంది, మరీ తక్కువ ఉందనుకోండి బ్యాండ్ గ్యాప్ ఇది పెరిగితే ఇది 0 అయింది. కాబట్టి రెండింటికి ప్రాబ్లం లేకుండా బ్యాండ్ గ్యాప్ ఆప్టిమమ్ గా ఉండాలి, దీనికి ఎఫెక్ట్ లేకుండా ఉండాలి, దీనికి ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. సో అలా ప్రాక్టికల్స్ అన్ని చేసినప్పుడు ఒక సోలార్ సెల్ కనుక తీసుకుంటే దాని యొక్క బ్యాండ్ గ్యాప్
1.45 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్నప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది 13.5 వచ్చింది. దాని యొక్క ఎఫిషియన్సీ అనేది 31.5 ఉందన్నమాట. అంటే మనం మాక్సిమం ఎఫిషియన్సీ ఈ బ్యాండ్ గ్యాప్ అంటే ఇంతకన్నా బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉన్నా ఇంతకన్నా బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా నీకు ఇంతకన్నా ఎఫిషియన్సీ రాదనమాట. సో మాక్సిమం ఎఫిషియన్సీ బ్యాండ్ గ్యాప్ 1.45 సిలికాన్కి అబ్జర్వ్ చేశారు. ఆ సిలికాన్లో కనుక మనకి బ్యాండ్ గ్యాప్ 1.45 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్నప్పుడు అంటే నిషిద్ధ పట్టి యొక్క వెడల్పు కనుక ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫిషియన్సీ 31% ఉంటుందని మనం ప్రూవ్ చేశారు. ఇంతకన్నా మీకు బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రాదు అనమాట. అది ఈ 4 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనకి కావాల్సింది ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్, రెండోది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, మూడోది ఫిల్ ఫ్యాక్టర్, నాలుగోది ఎఫిషియన్సీ. షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక తక్కువగా ఉంటే బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, లేదా బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది బ్యాండ్ గ్యాప్ పెరుగుతుంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ పెరిగింది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫిల్ ఫ్యాక్టర్ అనేది దేని మీద ఆధారపడింది, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మీద ఆధారపడింది కాబట్టి అది కూడా మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎఫిషియన్సీ అనేది తీసుకుంటే కనుక ఉండాలి, రెండు ఎక్కువ ఉండాలి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉండాలి, ఓపెన్ సర్క్యూట్. కానీ బ్యాండ్ గ్యాప్ మీద తీసుకుంటే బ్యాండ్ గ్యాప్ పెరిగితే ఒకటి తగ్గిద్ది ఇంకోటం పెరిగిద్ది. కాబట్టి రెండు పెరగాలంటే మనం తీసుకున్న బ్యాండ్ గ్యాప్ ఎలా ఉండాలి, మనకి సరి అయిందిగా ఉండాలి, మరి ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు. సో అలా మనకి ఒక సిలికాన్ సెల్ ఉపయోగించి సోలార్ సెల్ కి సంబంధించిన సిలికాన్ సోలార్ సెల్ ద్వారా 31% ఎఫిషియన్సీని 1.45 బ్యాండ్ గ్యాప్ కి తీసుకున్నారు. అంతకన్నా బ్యాండ్ గ్యాప్ ఎక్కువనా తక్కువనా దీనికన్నా ఎఫిషియన్సీ రాలేదు. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సోలార్ సెల్ ఒక డిజైన్ తీసుకున్నప్పుడు మనకి తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇది సోలార్ సెల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఇది నేను చెప్పింది వినంగానే మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అని చెప్పేసి 24 సెల్స్ ఉన్నాయి, అది చదివి రాసేయాలి మీరు. ఈ ఇది ఆల్రెడీ మంత్ ముందే చెప్పాను లాస్ట్ క్లాస్ లో, కాకపోతే అక్కడ మనకి చెప్పిందంటే మనకి వేగ్ గా చెప్పాను ఇలా అని. కానీ ఇప్పుడు మనకి క్లియర్ గా క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం దాన్ని బట్టి అన్ని కలిపి చెప్పుకుంటున్నాం అట. ఏంటి మనకి సోలార్ సెల్స్ మే బి క్లాసిఫైడ్ బేసిస్ ఆఫ్ ద యాక్టివ్ మెటీరియల్. మనం తీసుకున్న దానిపైన పూత పూసిన మెటీరియల్ మీద టైప్ ఆఫ్ జంక్షన్, ఏ టైప్ ఆఫ్ జంక్షన్స్, హోమో జంక్షన్, హెట్రో జంక్షన్, లేకపోతే ఇంట్రెన్సిక్ జంక్షన్స్, డిఫరెంట్ టైప్స్ జంక్షన్స్ ఉన్నాయి దాని మీద. లేకపోతే మళ్ళీ ఏమైంది మనకి థిక్నెస్ ఆఫ్ ద యాక్టివ్ మెటీరియల్, మనం తీసుకున్న ఆ మెటీరియల్ ఒక ఎంత మందం తీసుకున్నాం అంటే, సో అక్కడ మనం తీసుకుంది ఎంత ఎక్కువ తీసుకున్నాం, ఎంత సన్నగా తీసుకున్నాం, ఈ అన్నిటి మీద ఆధారపడి మనకి సోలార్ సెల్స్ అనేది మెయిన్ గా మనకి 24 టైప్స్ గా డివైడ్ అయినాయి. సో చూడండి మనకి ఇది చూసుకోండి మీరు కావాలంటే. మనకి ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా అనమాట. మనం తీసుకున్న డయాగ్రామ్ ఫ్లో చార్ట్ లా తీసుకుంటే ఎలా క్లియర్ గా ఇచ్చాడు మనకి 3 బేసిస్ మీద క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్స్. ఒకటి థిక్నెస్ మీద, రెండోది జంక్షన్ మీద, మూడోది యాక్టివ్ మెటీరియల్ ఉపయోగించిన, ఏ టైప్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్ ఉపయోగించాం అంటే కోట్ చేసిన పీ టైప్ కి ఎన్ టైప్ కి ఏ రకమైన మెటీరియల్ ఉపయోగించాం. పీ టైప్ అంటే మన సిలికాన్, అదేంటి సిలికాన్ విత్ అదేంటి ట్రైవలెంట్ ఇంప్యూరిటీ, అలాగే ఎన్ టైప్ అంటే సిలికాన్ విత్ పెంటావలెంట్ ఇంప్యూరిటీ. అలా కాకుండా మనకి ఎఫిషియన్సీని పెంచడానికి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. చూడండి మనకి ఇలా ఇదేంటి గ్యాలియం ఆర్సెనైట్, అలాగే మనకి అలాగే ఇదేసి కాపర్ ఇండియం గ్యాలియం ఆర్సెనైట్, అలాగే ఏంటంటే కాడ్మియం టెల్లురాయిడ్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ కూడా మనకి ఉపయోగించారు అనమాట. అది యాక్టివ్ మెటీరియల్ అంటే. సో ఈ థిక్నెస్ ని బేస్ చేసుకొని మనం తీసుకున్న థిన్ ఫిలిం అయినా ఉండొచ్చు, థిక్ ఫిలిం అయినా, 2 రకాలు రావచ్చు. అలాగే జంక్షన్ బేస్ చేసుకొని 3-4 రకాలు చెప్పాడు, ఈవెన్ 5 రకాలు ఉంటాయి జంక్షన్ బేస్ చేసుకొని. హోమో జంక్షన్ అవ్వచ్చు, హెట్రో జంక్షన్ అవ్వచ్చు, మెటల్ కండక్టింగ్ జంక్షన్, అలాగే ఏమైతే మనకి మల్టీ జంక్షన్ అని అంటారు. ఇంకో పాయింట్ అది మర్చిపోయారు. తర్వాత ఇదేంటి పీ టైపు ఇంట్రిన్సిక్ మెటీరియల్. ఇక్కడేమో మనకి ఇది పీ టైప్ ఎన్ టైప్ ఈ రెండు ఇంప్యూరిటీగా ఉన్నది అంటే మనం తీసిన సెమీ కండక్టర్ కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేసాం, కానీ మధ్యలో ఉంది ఇది ఐ అంటే ప్యూర్ సెమీ కండక్టర్ అంటే సిలికాన్ కానీ జెమిని కానీ పూర్గా తీసుకున్నామట. సో అలా దానివల్ల ఏమైందంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఒక జంక్షన్ మనకేమొస్తుంది 2 జంక్షన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇలా ఏంటి మనకి పీ టైపు ఎన్ టైపు మధ్యలో ఇంటుంది. ఇలా జంక్షన్ బేస్ చేసుకుని 4 టైప్. నెక్స్ట్ యాక్టివ్ మెటీరియల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్స్ తోటి మనకి వాళ్ళు తయారు చేశారు. ఒకటేంటి క్రిస్టల్ సిలికాను, అమార్ఫోస్ పౌడర్ రూపంలో ఉన్న సిలికాను, ఇది గ్యాలియం ఆర్సెనైడ్, ఇదేమో కాపర్ ఇండియం గ్యాల్సనైడ్, అలాగే కాడ్మియం టెల్లురాయిడ్ ఆర్గానిక్ టైపు. మళ్ళీ ఈ క్రిస్టల్ కూడా చూడండి మనకి తీసుకుంటే సింగిల్ క్రిస్టల్, మల్టీ క్రిస్టల్. ఇలా ఈ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని మనం చెప్పుకోవాల్సిన 24 టైప్స్ నేను జస్ట్ ఒకసారి చదువుతాను. ఇది ఎంత చదివినా మీరు ఈ క్లాసిఫికేషన్ బాగా ఈ ఫ్లో చార్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడు ఇది చదవటం ఈజీ అయింది. సో అమార్ఫస్ సిలికాన్ ఏమో ఏఎస్ఐ, ఇక్కడ చూడండి బ్యాక్ నుండి వస్తున్నాం కాబట్టి అమార్ఫస్ సిలికాన్ ఏఎస్ఐ రూపంలో ఉంటుంది. తర్వాత ఏంటి బయో హైబ్రిడ్ సోలార్ సెల్.
బరీడ్ కాంటాక్ట్ సోలార్ సెల్, ఇవన్నీ కాడ్మియం టెల్లురైడ్ సోలార్ సెల్, ఇది బేస్డ్ ఆన్ ద కాడ్మియం. చూసారా మనకి కాడ్మియం టెల్లురైడ్ సోలార్ సెల్స్. అలాగే కాన్సన్ట్రేటెడ్ పివి సోలార్ సెల్, కాపర్ ఇండియం గ్యాలియం సెలినైడ్ సోలార్ సెల్స్, ఇక్కడ చెప్పినట్టున్నాను. సో కాపర్ ఇండియం గ్యాలినైడ్ సోలార్ సెల్స్ అలా. అలాగే ఇది క్రిస్టలిన్ సోలార్ సెల్. సో క్రిస్టలిన్ అది మల్టీ క్రిస్టలిన్ ఉంటుంది మనకి, అది సింగిల్ క్రిస్టలిన్ కాబట్టి ఈ క్రిస్టలిన్ సోలార్ సెల్. అలాగే డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్, ఆర్గానిక్ సోలార్ సెల్స్ అనమాట. అలాగే గ్యాలియం ఆర్సెనైడ్ జెర్మేనియం సోలార్ సెల్, హైబ్రిడ్ సోలార్ సెల్, లూమినిసెంట్ సోలార్ కాన్సన్ట్రేటింగ్ సెల్, మైక్రోమార్ఫ్ ఇది. అలాగే మోనో క్రిస్టల్, ఇందాకేమో మల్టీ క్రిస్టలిన్ చెప్పుకున్నాం, ఇది మోనో సింగిల్ క్రిస్టల్ అనమాట. మల్టీ జంక్షన్, నానో క్రిస్టల్ సోలార్ సెల్, ఆర్గానిక్ సోలార్ సెల్. అలాగే పర్వోస్కిట్ సోలార్ సెల్. పర్వోస్కిట్ సోలార్ సెల్ అంటే దాని ఒక షేప్ కి దానికి వచ్చింది కాల్షియం కార్బోనేట్ ఉంది, దాని ఒక షేపు పర్వోస్కైట్ అనే షేప్ ఇస్తారన్నమాట. అంటే మనకి AbO3 అనే ఫామ్ లో ఉంటుంది, మీకు ప్రస్తుతానికి అవసరం లేదు, ఒక పేరు అలా గుర్తుపెట్టి. అలాగే ఫోటో ఎలక్ట్రోకెమికల్ సోలార్ సెల్, ప్లాస్మోనిక్ సోలార్ సెల్, పాలిక్రిస్టలైన్ సోలార్ సెల్, క్వాంటమ్ డాట్ సోలార్ సెల్, థిన్ ఫిలిం సోలార్ సెల్, వాటర్ సోలార్ సెల్, సాలిడ్ స్టేట్ సోలార్ సెల్, ఇలా 24 టైప్స్ ఉన్నాయి. ఇది మీకు 100% వచ్చే క్వశ్చన్, మేబీ 5 మార్క్స్ కావచ్చు, 10 మార్క్స్. టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అనేది మీ బుక్ లో చూడండి. ఇది నేను చెప్పడానికి ఏమీ లేదు, మీరు అది నేర్చుకోవాల్సిందే. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి, ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. సో మీరు ఫస్ట్ ఈ డయాగ్రామ్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే హాఫ్ మీకు వచ్చేసినట్టే. ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు కనీసం ఒక 12 తెలిసిపోతాయి ఈ డయాగ్రామ్ లో. ఎందుకంటే చూడంగానే థిక్నెస్ ఇలా అని చెప్పి చెప్తాం, మిగిలిన కొన్ని దాన్ని బేస్ చేసుకొని కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం, 2-3 సార్లు రాస్తే వస్తాయి. సో రేపటికి మీకు క్వశ్చన్ మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సోలార్ సెల్. సో అది మీ బుక్ లో ఉంది, టైప్స్ ఆఫ్ సోలార్ సెల్ లో రకాలని 24 రకాలు ఉన్నాయి. అది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియం రాయండి. ఓకేనా? గివ్ మీ రెస్పాన్స్. ఓకే మేడం. ఇప్పుడు ఇది మీ అందరికి తెలిసిందే. మనకి ఒక సోలార్ సెల్ అనేది మనకి ఏం చెప్పాను, ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను. సోలార్ సెల్ అనేది ఏం చెప్పాను మనకి, సోలార్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సోలార్ సెల్ అనేది మనకి ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సో ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కాబట్టి సోలార్ సెల్ అనేది మనకి కరెక్ట్ గా చెప్పాలంటే మనకి అదొక ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే మనకే తెలిసి ఒక సర్క్యూట్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంట. కాబట్టి ఆ సర్క్యూట్ ద్వారా కరెంట్ పాస్ అయిన దాన్ని సోలార్ సెల్ కి ఎలా రిలేట్ చేస్తామంటే చెప్తాను. ఒక సోలార్ సెల్ కి ఈక్వలెంట్ గా ఉన్న సర్క్యూట్ ఈ రూపంలో ఉంటుంది అనమాట. అంటే మనకి ఒక డయోడ్ తీసుకొని చూడండి, డయోడ్ అంటే తెలుసు కదా మనకి, P టైపు, ఇది N టైపు, ఇది డయోడ్. ఈ డయోడ్ కి ప్యారలల్ గా కనుక ఒక కరెంట్ సోర్స్ అంటే మనకి తక్కువ బ్యాండ్ గ్యాప్ ఉండి ఎక్కువ కరెంట్ ఇచ్చగలిగే ఒక మెటీరియల్ తో తయారైన పదార్థాన్ని కనుక తీసుకొని దాని ద్వారా వచ్చిన ఒక కరెంట్ సోర్స్, అంటే కరెంట్ సోర్స్ అంటే కరెంట్ మనకి వచ్చేది అనమాట, కరెంట్ ఇచ్చేది. ఆ కరెంట్ సోర్స్ అనేది మనకి ఇలా దీనికి డయోడ్ కనుక కనెక్ట్ చేస్తే డయోడ్ లో కరెంట్ పాస్ అవ్వాలి, దీని నుండి ఆ ఇచ్చే కరెంట్ సోర్స్ దేనికి సమానం, ISCకి సమానం. ఈ రెండు ప్యారలల్ కనెక్షన్ లో ఉంటే కనుక ఇది ఒక ఐడియల్ సోలార్ సెల్ కి ఒక ఈక్వలెంట్ సర్కిల్, అంటే ఒక ఆదర్శవంతమైన సోలార్ సెల్. ఆదర్శవంతమైన సోలార్ సెల్ అంటే అర్థం ఏంటి మీకు, ఎంత లైట్ తీసుకుంటుందో అంత విద్యుత్ని ఇచ్చేస్తుంది, కాబట్టి దాన్ని ఆదర్శవంతమైన సోలార్ సెల్ అంటాం. ఒక ఆదర్శవంతమైన సోలార్ సెల్ తీసుకుంటే మనకి మాక్సిమం ఎఫిషియన్సీ వస్తాయి. ఒక మాక్సిమం ఎఫిషియన్సీ వచ్చే సోలార్ సెల్ కి సంబంధించిన ఈక్వలెంట్ సర్కిల్ అంటే ఒక కరెంట్ సోర్స్, ఒక డయోడ్ ని రెండు ఇలా ప్యారల్ గా కనెక్ట్ చేస్తే ఈ కరెంట్ సోర్స్ వచ్చి ఇచ్చే కరెంట్ దేనికి సమానం, ISC కి సమానం, షార్ట్ సర్క్యూట్ కరెంట్ సమానం. సో దాని నుండి డయోడ్ లో పాస్ అయ్యే కరెంట్ ఏంటి, ID. అది దేనికి సమానం, ID ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ V/VT మైనస్ T అనమాట. సో V అంటే ఈ రెండు మధ్యన వోల్టేజ్ అనమాట. సో VT అంటే టెర్మినల్ వోల్టేజ్, V అంటే జనరల్ గా ఈ సోర్స్ వల్ల వచ్చిన వోల్టేజ్, ఈ ఫార్ములా. సో దీని నుండి మనకి ఎంత ఎఫిషియన్సీ వస్తుంది అనేది మనకి మాక్సిమం అనేది ఐడియల్ సోలార్ సెల్ ఇలా ఉంటుంది. అంటే ఆదర్శంగా అయితే లేదు, కానీ రియల్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ తీసుకుంటే ఇలా కుదరదు అనమాట. ఎందుకంటే నువ్వేమనుకుంటే ఐడియల్ సోలార్ సెల్ ప్రకారం నీ ఉద్దేశం ఎఫిషియన్సీ 100% రావాలనుకుంటా, కానీ నీకు ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 31% వస్తుంది. అంటే 31% రావడానికి కారణం ఏంటంటే మనకి ఆ సోలార్ సెల్ కి కొన్ని రెసిస్టెన్సెస్ ఉండటం వల్ల, కొన్ని నిరోధాలు ఉండటం వల్ల ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఆ రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి అంటే 2 రకాల రెసిస్టెన్సెస్ ఉంటాయి దాని సర్క్యూట్. ఒకటి RS, ఇంకోటి RSH. RS అంటే రెసిస్టెన్స్ అంటే నిరోధం ఎలా ఉంది, S అంటే సిరీస్ లో కనెక్ట్ అయింది. కాబట్టి కరెంట్ కి చూడండి, కరెంట్ ఇండియన్ ఇలా అవుతుంది, శ్రేణిలో కలపబడింది.
ఇది RSH అంటే షంట్ రెసిస్టెంట్ అంటారు. చిన్నప్పుడు చదువుకుంటారు. షంట్ అంటే ప్యారల్ గా కనెక్ట్ చేసాం కాబట్టి కరెంట్ సోర్స్ కి ఎలా కనెక్ట్ చేసాం, మన కరెంట్ ని మనకి ప్యారల్ గా కనెక్ట్ చేసాం. సో ఈ ప్యారల్ గా కనెక్ట్ చేసాం. సో నిజంగా చెప్పాలంటే కనుక ఇలా ఉంటుంది. అంటే మనకి వచ్చే కరెంట్ అనేది ఇక్కడికి రావాల్సింది మనకి 100% రాకపోవటానికి కారణం ఏంటి, ఈ రెండు రెసిస్టెన్స్ ఉండటం వల్ల మనకి కావాల్సిన కరెంట్ 100% ఇక్కడ రావట్లేదు అని చెప్తాను. కాబట్టి ఇది ఒరిజినల్ ఈక్వలెంట్ సోలార్ సెల్. ఇదేమో ఐడియల్ గా పెడతాము, ఇదేమో ప్రాక్టికల్ పర్పస్ గా ఒరిజినల్ గా మనకి ఉండే పర్పస్ గా దానికి ఈ రూపంలో వేసుకోవచ్చు, దాన్ని ఈ రూపంలో చూపించవచ్చు అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ కూడా ఏంటి, మనకి కరెంట్ సోర్స్ ఐఎల్ అయితే కనుక డయోడ్ ఒక కరెంట్ ఏమో ఐడి అయితే ఇక షంట్ రెసిస్టెన్స్ ప్యారల్. సో నీకు ఎక్కువ ఎఫిషియన్సీ కావాలి అంటే కనుక ఇది 0 ఉండాలి, ఈ వాల్యూ 0 ఉండాలి, ఈ వాల్యూ ఏమో ఇన్ఫినిటీ ఉండాలి. ఐ విల్ షో. సెకండ్ అమ్మా. సో ఈ వాల్యూ ఎంత ఉండాలి, ఇది మనకి కరెక్ట్ గా బాగా ఎఫిషియన్సీ ఉండాలంటే ఈ వాల్యూ ఆల్మోస్ట్ 0 ఉండాలి. ఈ వాల్యూ ఎంత ఉండాలి, మనకి బాగా ఎఫిషియన్సీ ఎక్కువగా కావాలంటే ఈ వాల్యూ ఇన్ఫినిటీ ఉండాలి. ఎందుకనంటే దానికి కారణం చెప్తున్నాడు. ఇప్పుడు నీకు ఇది బాగా ఇన్ఫినిటీ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏ కరెంట్ వచ్చినా కానీ రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇటువైపు పంపించకుండా వచ్చిన కరెంట్ అంతా వచ్చింది ఇటు వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఏమీ ఉండదు బట్ ఆల్మోస్ట్ ఇటు నుండి బయటకు వస్తుంది కాబట్టి మనకి ఎంతైతే మన కరెంట్ ఇచ్చామో అంత కరెంట్ మనం బయట లోడ్కి ఇచ్చేయచ్చు కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుంది. సపోజ్ మనకి ఇది 0 ఉందనుకో, ఇది ఎక్కువ ఉందనుకో, ఆటోమేటిక్ ఏమైంది, కరెంట్ ఏమైంది 0 అయింది కాబట్టి వచ్చిన కరెంట్ అంతా ఇటువైపు వచ్చేస్తాయి. దీని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్ళదు కాబట్టి లోడ్లో ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది. సో అది కారణం అన్నమాట. కాన్స్టెంట్ లోడ్ అంటే ఏం లేదు, మనం దేంట్లో అయితే మనం అవుట్పుట్ చూడాలనుకుంటున్నాము, అంటే నీకు ఒక బల్బ్ వెలిగించాలి, ఒక ఫ్యాన్ తిరగాలి, లేదా ఒక ఫ్రిడ్జ్ పనిచేయించాలి, దాన్ని లోడ్ అంటాం. అంటే మనం దాని ద్వారా మనం కరెంట్ ఎలా వచ్చిందో ఉపయోగించని చూడటానికి అనమాట. సో కాబట్టి ఇది ప్రాక్టికల్ గా పర్పస్ గా తీసుకుంటే ఒక ఈక్వలెంట్, ఒక సోలార్ సెల్ కి ఈక్వలెంట్ గా ఈ రూపంలో చూపిస్తాం. కానీ నిజం చెప్పాలంటే ఐడియల్ పర్పస్ గా చూస్తే ఆదర్శవంతమైన సోలార్ సెల్ ఈ రెండు చాలా అనమాట. ఒక కరెంట్ సోర్స్ ఒక డయోడ్ ని ప్యారల్ గా కనెక్ట్ చేస్తే అది సోలార్ సెల్ ఎలా పనిచేస్తో ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. కానీ నిజమైన ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్ పర్పస్ గా తీసుకున్నప్పుడు మనకి ఒక షంట్ రెసిస్టెన్స్ ఒక సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వాల్యూని బట్టి షంట్ రెసిస్టెన్స్ సిరీస్ రెసిస్టెన్స్ వాల్యూని బట్టి మనకి ఎఫిషియన్సీ అనేది ఆధారపడుతుంది అని చెప్తున్నాం. అర్థమైందా? ఎస్ మేడం. ఎందుకు నేను ఇది చెప్తున్నాను మీకు ఒకసారి అర్థం చేసుకోండి. సోలార్ సెల్ అంటే కరెక్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ మనకి ప్రొడ్యూస్ చేయటం అంటే ఎలా తెలుస్తుంది, మనకి ఎప్పుడైనా కూడా ఒక సర్క్యూట్ లో కరెంట్ పాస్ అయితేనే తెలుస్తుంది. సో ఆ సర్క్యూట్ లో కరెంట్ పాస్ అవుతుందని ఎలా చెప్తాం, మనకి ఇదే సిమిలర్ మేనర్. ఇలా మనకి ఒక కరెంట్ సోర్స్ కి ఒక డయోడ్ ని పెడితే ఎలా అయితే కరెంట్ పాస్ అవుతుందో అలాగే సోలార్ సెల్ లో కరెంట్ పాస్ అవుతుంది అని దానికి ఈక్వలెంట్ గా, దానికి సరిసమానంగా ఇలాంటి సర్క్యూట్ ని పెట్టచ్చు అని చెప్తున్నాడు. ఇది మనం ఆదర్శవంతమైన చెప్పిన ఇప్పుడు మనకు మనకుంటే చూడండి, ప్రాక్టికల్స్ చేస్తాము. లఘులోలకం యొక్క గురుత్వ త్వరణాన్ని లెక్కించండి అంటాం. మనకి తెలిసినట్టు ఏంటి, మనకి లఘులోలకం ఒక వాల్యూ అంటే గురుత్వ త్వరణం వాల్యూ ఎంత ఉండాలి, 980 ఉండాలి, యాక్చువల్గా 980 రావాలి. కానీ నువ్వు ప్రాక్టికల్ చేసినప్పుడు ఏమైతే ఆ లఘులోలకం యొక్క గురుత్వ త్వరణం 940 వస్తుంది, 960 వస్తుంది, లేదా 1000 వస్తుంది. ప్రాక్టికల్ గా వచ్చేది వేరు, థియరిటికల్ గా నీకు 980 రావాలని నీకు తెలుసు, కానీ ప్రాక్టికల్ చేసినప్పుడు నీకు అంత రావట్లేదు. అలాగే ఇక్కడ కూడా ఏంటి, మనకి ప్రాక్టీస్ ఇది ఎఫిషియన్సీ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్తారు, కానీ ప్రాక్టికల్ చేస్తే అది రాకపోవడానికి కారణం అంటే ఇలాంటి రెసిస్టెన్సెస్ ఉండటం వల్లే. ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ని ఆధారం చేసుకొని మనకి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఎక్కువ ఎఫిషియన్సీ కావాలంటే ఇది ఇన్ఫినిటీ ఉండాలి, తక్కువ ఎఫిషియన్సీ కావాలంటే ఇది ఇన్ఫినిటీగా ఉండాలి, అప్పుడు సరిపోతుంది. అది ఉద్దేశం. ఇది చెప్తాడు సేమ్ అదే ఫార్మ్. ఐడియల్ కండిషన్ అయితే కనుక సిరీస్ రెసిస్టెన్స్ 0 ఉండాలి, షంట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉండాలి. ప్రాక్టికల్ పర్పస్కి ఏమైంది మనకి అది కుదరదు కాబట్టి అది ఫార్ములా ఇలా మారిపోతుంది, జస్ట్ ఈ ఫార్ములాతో రిలేట్ అవుతుంది. కాబట్టి ఎఫిషియన్సీ కరెంట్ పాస్ అయ్యే కరెంట్ ఒరిజినల్గా రావాల్సిన కరెంట్ కానీ తగ్గుతుంది అని ఈ ఫార్ములా ద్వారా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, ఒకవేళ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. సో దాని నుండి ఫార్ములాని కొంచెం మోడిఫై చేస్తూ చెప్పాడు అన్నమాట. వెన్ దెర్ ఇస్ నో ఇల్యూమినేషన్ ఫర్ అన్ ఆర్డినరీ సిలికాన్, ఆ ఫార్ములా ఏమైందంటే ఈ రూపంలో వస్తుంది. అంటే ఇల్యూమినేషన్ లేదు అంటే ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నాం, జస్ట్ ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నాం. సో ఇది పీ టైపు ఎన్ టైపు డయోడ్, మధ్యలోనేమో జంక్షన్ ఉంటుంది. ఒక పీ టైప్ కు ఎన్ టైప్ కి మధ్య జంక్షన్, ఇది డిప్లీషన్ లేయర్ అంట. ఇటువైపు పి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. నార్మల్ గా ఇది ఒక పిఎన్ జంక్షన్, ఒక సెమీ కండక్టర్.
ఎప్పుడు మనకి కరెంట్ పాస్ అయింది ఒక లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు ఆ లైట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫోటో అబ్జర్వ్ చేసుకుని ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే నీకు కరెంట్ పాస్ అవుతుంది. సో ఇల్యూమినేషన్ ఏమీ లేదు. సో ఇల్యూమినేషన్ లేదంటే నువ్వేం కరెంట్ ఏం అదే లైట్ ఏం వచ్చి పడలేదు. కొట్టి అప్పుడు మనకి నో ఇల్యూమినేషన్ లేకపోతే అప్పుడు కరెంట్ దాంట్లో ఉన్న కరెంట్ ఫార్ములా ఏంటంటే I = I0 × e⁻v/VT - 1. కానీ ఎప్పుడైతే ఇల్యూమినేషన్ వస్తుందండి I0 అంటే మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది సాచురేషన్, ఇంకా అంతకన్నా పెరగడానికి అవకాశం లేదనమాట. VT అంటే VT ఈజ్ ద వోల్టేజ్ ఈక్వలెంట్ టు టెంపరేచర్. ఆ ఫార్ములా VT అనేది ఫార్ములా KT/TQ అనే ఫార్ములాతో వస్తుంది. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సిందే, మీరు గుర్తుపెట్టుకొని అది వస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఒక లైట్ వచ్చి మనకి వచ్చి దీని మీద పడింది, ఇల్యూమినేషన్ వచ్చింది కాబట్టి లైట్ లో ఉన్న ఫోటాన్స్ ఎనర్జీని ఏం చేస్తే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేసుకొని ఏమైతే మనకి కండక్షన్ బ్యాండ్ లో నుండి ఒక బ్యాలెన్స్ బ్యాండ్ లో కండక్షన్ బ్యాండ్ ఒక బ్యాండ్ లో నుండి ఇంకో బ్యాండ్కి వెళ్తాయి. అప్పుడు ఏమైతే మనకి ఆటోమేటిక్ అలా జరగటం వల్ల మనకి ఏంటంటే ఈ ఫార్ములాకి ఇంకొక టర్మ్ యాడ్ అవుతుంది. ఏం టర్మ్ ఆడుతుంది మనకి? ఈ టర్మ్ అన్నట్టు రివర్స్ సాచురేషన్ కరెంట్. అంటే ఆ ఫోటాన్ కరెంట్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చేస్తున్నాయి, ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ హోల్స్ సపరేట్ అవటం వల్ల మనకి మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్స్ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ హోల్ జనరేట్ అవటం వల్ల వచ్చిన IL అనేది యాడ్ అవుతుంది. కానీ దీని ఒక డైరెక్షన్ అనేది మనకి ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని మైనస్ తో చూపించాం. సో IL is the light generated current magnitude depend upon the solar డైరెక్షన్. సోలార్ ఐసోలేషన్ అంటే సన్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఎటు ఉంది దాని మీద ఆధారపడింది. సో టైం ని బట్టి అలాగే సన్ ఒక డైరెక్షన్ బట్టి ఇది ఆధారపడింది అని చెప్తున్నాడు. సో షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ ఎంత మీకు చెప్పాను, మనకి కింద చెప్పాను షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ అయిపోయింది, ఇలా షార్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమైతే మనకి ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయితే కనుక V becomes 0 and ISC is equal to IL force the external path from P side. ఎక్కువ అయితే కనుక షార్ట్ సర్క్యూట్ అయితే కరెంట్ ఇలా పాస్ అయింది. కానీ ఓపెన్ సర్క్యూట్ అయితే కనుక లోడ్ ఉండదు కాబట్టి నో కరెంట్ ఫ్లోస్. మరి ఓపెన్ సర్క్యూట్ నీకు లోడ్ ఉండదు కదా, నీకు అక్కడ ఏం పెట్టలేదు, మీకు ఇక్కడ బల్బ్ కానీ ఫ్యాన్ కానీ ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు మరి కరెంట్ ఏమైతే అక్కడికి వచ్చి ఆగిపోయింది. మనకి పెడితేనే కదా నీకు బల్బ్ వెలగటం. నువ్వు వైర్లు బల్బ్ కనెక్ట్ చేస్తే కరెంట్ వెళ్తుంది, లేకపోతే వెలగదు కాబట్టి. సో అప్పుడు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈ ఫార్ములా ద్వారా ఇస్తాం. ఈ ఫార్ములాని మనకి ఎలా వచ్చింది కొంచెం గుర్తుపెట్టుకోవడమే, ఎందుకంటే మీకు దీనికి సంబంధించిన బేసిక్స్ మనకి మీ రెన్యూబుల్ ఎనర్జీ పేపర్కి అవసరం లేదు, సపరేట్గా ఉంటే మీకు కొంచెం అవసరం లేదు, అంతటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇందా డయాగ్రామ్ చూడండి, నేను ఇందా చెప్పింది ఇప్పుడు ఒక డయాగ్రామ్ రూపంలో చెప్తున్నాను. ఇది PN జంక్షన్, ఈ మధ్యలో ఇది డిప్లీషన్ లేయర్. ఈ డిప్లీషన్ లేయర్ లో వచ్చి లైట్ వచ్చి ఇలా పడింది. ఎప్పుడైతే లైట్ వచ్చి పడినప్పుడు ఈ N లో ఉన్న ఫోటాన్ ఎలక్ట్రాన్స్ ఈ ఫోటాన్ ఒక ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇటు నుండి ఇటు మూవ్ అవటం వల్ల హోల్స్ ఎలక్ట్రాన్స్ ఇలా ఫామ్ అవుతుంది. కాబట్టి దీనికి మధ్య ఉన్న వోల్టేజ్, ఎందుకంటే మనకి కరెంట్ పాస్ అవ్వాలంటే వోల్టేజ్ ఉండాలి V అనుకుందాం. సో మనకి ఇల్యూమినేషన్ లేదు, అంటే ఈ లైట్ వచ్చి పడలేదు, సో ఎప్పుడైతే ఈ లైట్ వచ్చి పడలేదో అప్పుడు చూస్తే కనుక మనకి లాస్ట్ టైం PN జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లోనేమో వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ పెరుగుతుంది, ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది. అవునా? రివర్స్ బయాస్ లో మనకి ఏ రకమైన కరెంట్ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి రివర్స్ బయాస్ లో ఏ కరెంట్ ఉండదు, సాచురేషన్ కరెంట్ మాత్రం ఉంటుంది. ఏదో కొంచెం ఆ వాల్యూ మాత్రం చూపిస్తుంది, I0 అని చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే లైట్ వచ్చి దీని మీద పడిందో పడంగానే ఏంటి, ఈ మనం తీసుకున్న లైట్ లో ఉన్న ఫోటాన్ ఒక శక్తిని ఎలక్ట్రాన్ తీసుకోవటం వల్ల ఉత్తేజం చేయటం వల్ల ఎలక్ట్రాన్ హోల్ స్పేస్ ఫామ్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవటం, అటు నుండి హోల్స్ ఇటు రావటం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి అందువల్ల ఏమైంది, జాగ్రత్తగా చూస్తే ఎప్పుడైతే వస్తుందో మనకి ఆటోమేటిక్ గా షార్ట్ సర్క్యూట్ కరెంట్ పెరుగుతుంది, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మీద. అప్పుడు గ్రాఫ్ చూడండి, ఇందాక కరెంట్ ఆల్మోస్ట్ ఇక్కడ జీరోగా ఉంది, కానీ ఇప్పుడు కరెంట్ ఏమైంది, ఇక్కడ నుండి కరెంట్ చూడండి ఇక్కడ వరకు గ్రాఫ్ ఇక్కడ వరకు పెరిగింది కాబట్టి షార్ట్ సర్క్యూట్స్ కరెంట్. సో ఈ కరెంట్ ఇలా వచ్చింది. అలాగే వోల్టేజ్ కూడా ఏమైంది, మనకి ఇందాక వోల్టేజ్ ఇలా 0 ఇలా పెరిగింది, అలాగే ఇక్కడ కూడా వోల్టేజ్ ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి తీసుకుంది కాబట్టి నెగిటివ్ వోల్టేజ్ ఉంటుంది అంటే ఆ డైరెక్షన్. కాబట్టి ఇల్యూమినేషన్ వల్ల మనకి ఇక్కడ నుండి వోల్టేజ్ ఇలా పెరుగుతుంది. ఇటువైపు చూస్తే ఆల్మోస్ట్ ఇది ఇలా వస్తుంది, ఇది ఏదైతే ఉందో దీన్ని IL అంటాం. చూడండి మనకి ఇందాకేమో సాచురేషన్ కదా, ఇంతకన్నా కరెంట్ లేదు, కానీ ఇప్పుడు కరెంట్ ఏమైంది పాస్ అవుతుంది కదా మనకి, ఎందుకని ఇటు హోల్స్ ఇటు వెళ్తాం, అటు ఎలక్ట్రాన్స్ ఇలా రావటం ఇలా జరగటం వల్ల మనకి అడిషనల్ గా ఎలక్ట్రాన్ హోల్స్ క్రియేట్స్ అవటం వల్ల వచ్చిన కరెంట్ ఇది అనమాట IL. సో గ్రాఫ్ చూడండి, ఇందాక ఓన్లీ ఫార్వర్డ్ బయాస్ లో మాత్రం ఉంది, రివర్స్ బయాస్ లో కనుక తీసుకుంటే
అంత ఆల్మోస్ట్ కరెంట్ అనేది మనకి పెద్ద మార్పు ఏం లేదు. ఆల్మోస్ట్ ఏమైంది మనకి కరెంట్ అనేది మార్పు ఏం లేకుండా ఉంది. వోల్టేజ్ కూడా ఏమైంది మనకి వోల్టేజ్ పెరిగినా కరెంట్‌లో మార్పు లేదు. కానీ ఎప్పుడైతే నీకు ఈ లైట్ వచ్చి దీని మీద పడిందో ఫోటాన్ అబ్జార్బ్ చేసుకోవటం వల్ల, ఫోటాన్ యొక్క శక్తిని తీసుకోవటం వల్ల, ఎలక్ట్రాన్ హోల్ ఫేజ్ క్రియేట్ అవ్వటం వల్ల మనకి అడిషనల్‌గా ఇక కరెంట్ ఇక్కడ నుండి ఇక్కడ పెరిగింది. ఆ పెరిగిన కరెంట్‌నే ఐ అంటాం. సో మాక్సిమం వాల్యూ ఎక్కడికొస్తుంది మనకి ఐఎస్‌సి అవుద్ది అది వాల్యూ అవుద్ది. కాకపోతే ఈ మనకు వోల్టేజ్ తీసుకుంటే గనుక అదే విధంగా ఉంది గ్రాఫ్. కాకపోతే ఇక్కడ మనకేం పాజిటివ్ వోల్టేజ్ కింద చూపిస్తాం. ఇక్కడ నెగెటివ్ వోల్టేజ్ నెగెటివ్ యాక్సిస్‌లో చూపిస్తున్నాం. అంతే తేడా. ఇది కూడా పాజిటివ్ వోల్టేజే. నెగెటివ్ ఏం కాదులే. కాకపోతే ఏంటంటే కింద నెగెటివ్ డైరెక్షన్‌లో ఉన్న కరెంట్ కాబట్టి ఐఎల్ దానికి సేమ్ గ్రాఫ్‌లో వోల్టేజ్‌లో ఏం తేడా లేదు. సో అదే చెప్తున్నాను. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ద మచ్ ఎనర్జీ యాజ్ అప్ ఆల్ ద సెల్ షుడ్ ఆపరేట్ ప్రొడ్యూసింగ్ మాక్సిమం పవర్. మరి అంతే కదా మనకి ఏదైనా కానీ నీకు బాగా నీకు సెల్ బాగా పనిచేస్తుంది అంటే అవుట్పుట్ ఎలా ఉండాలి మనకి పవర్ మాక్సిమం ఉండాలి. అంతే మీరు వెళ్ళి మీరు సెల్ ఫోన్ కొనడానికి వెళ్తారు. సెల్ ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు మీకు మంచి సెల్ ఉందంటే ఏంటి కొంచెం కరెంట్ తీసుకున్నా ఎక్కువసేపు కనుక మనకు పనిచేసిన కొనడానికి బ్యాటరీ బ్యాకప్ బాగా ఉంది ఏది ఇచ్చినా తీసుకుంటున్నారు కాబట్టి దానికి అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఎఫిషియన్సీ అనేది దేని మీద ఆధారపడింది అంటే మాక్సిమం పవర్ ఉంటే ఆధారం. సో మాక్సిమం పవర్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి మాక్సిమం వోల్టేజ్ కి మాక్సిమం కరెంట్ కి అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ, పి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ వి పెరగాలి ఐ పెరగాలి. వి ఐ పెరిగినప్పుడు నీకు ఐ పెరిగింది. కాబట్టి ఇక్కడ తీసుకుంటే కనుక మాక్సిమం పవర్ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే మనకి మాక్సిమం పవర్ ఇక్కడ తీసుకుంటే ఆ పాయింట్ కి సంబంధించిన మాక్సిమం పవర్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏమైంది మనకి ఐఎం అయింది. ఈ పాయింట్ కి సంబంధించిన క్లోజ్ దిస్. సో అలాగే ఏమైతే మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే కనుక ఈ మాక్సిమం పాయింట్ దగ్గర తీసుకుంటే పవర్ కింద తీసుకుంటే కనుక అక్కడ వచ్చేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. అలాగే మనం చెప్పేది ఏంటి మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ చెప్తాం. కానీ మనకి ఫిల్ ఫ్యాక్టర్ అనేది మనం చెప్పుకున్నాం అది ఎంత బాగుండాలంటే మనం తీసుకున్న షేప్ అనేది ఈ షేప్ అంత క్లారిటీగా లేదు చూడండి మనకి. సో ఆ షేప్ అనేది ఎంత రెక్టాంగిల్గా ఉంటే అది ఆక్యుపై చేసిన ఏరియా అంత రెక్టాంగిల్గా ఉంటే కనుక అప్పుడు దానికి సంబంధించిన ఫిల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ ఎక్కువ. కాబట్టి ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఇటు ఒక పర్పెండిక్యులర్ తీస్తే అక్కడ వచ్చిన కరెంట్ని ఐఎం అంటాము, మ్యాక్సిమం కరెంట్ అంటాం. అదే పాయింట్ని బేస్ చేసుకొని మనకు ఒక పర్పెండిక్యులర్ గీస్తే ఇక్కడికి వచ్చిన వోల్టేజ్ని విఎం అంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ఏరియా నార్మల్గా ఉన్న ఏరియా అది ఆక్యుపై చేసిన ఏరియానేమో ఇలా ఉంది. కానీ ఇప్పుడు ఏమైతే మనకి ఇది ఆక్యుపై చేసిన ఏరియా అనేది ఒక రెక్టాంగిల్ లాగా ఉంది. కాబట్టి ఇలా రెక్టాంగిల్గా ఉన్న ఏరియా ఫిల్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ ఈ మధ్యలో పనిచేసేవన్నీ మాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ అది ఒక పాయింట్ చెప్తున్నాడు. For maximum power, the voltage and current corresponding to the point are peak point voltage Vm, అలాగే peak current voltage Im. Peak point voltage, peak current. Rectangle of a maximum area gives the peak values. కాబట్టి ఇది రెక్టాంగిల్ మనకి పీక్ వాల్యూస్ ఇస్తుంది చెప్తున్నాడు. కానీ ఒరిజినల్గా వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇది ఐడియల్గా ఇలా రావాలనుకుంటాం కానీ ఒరిజినల్గా వచ్చే గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. సో ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఇలా ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇక్కడ మాక్సిమం పవర్. ఎందుకని ఈ పాయింట్ దగ్గర కరెంటు మాక్సిమం ఉంది, అలాగే అదే పాయింట్ దగ్గర వోల్టేజ్ మాక్సిమం. కాబట్టి ఇది మాక్సిమం. కానీ అందుకని ఏం చేస్తాం మనకి కానీ ఏంటంటే మనం ఏం చేస్తాం ఇక్కడ కరెంట్ ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది కాబట్టి జీరో కరెంట్ కనుక ఇక్కడ ఉండుంటే కనుక మాక్సిమం పవర్ ఉంటుంది. అప్పుడు రెక్టాంగిల్ వస్తుందని చెప్పుకుంటున్నాం అన్నమాట. సో అది చెప్తున్నాను. క్లోజ్నెస్ ఆఫ్ రెక్టాంగులర్ షేప్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద క్వాలిటీ. మనం తీసుకున్న సెల్ ఒక క్వాలిటీ ఏం చెప్పిందంటే నీ షేప్ ఎంత రెక్టాంగులర్గా ఉంచింది అంటే కనుక వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ గీసినప్పుడు దాని యొక్క షేప్ ఎంత రెక్టాంగులర్గా వస్తే అప్పుడు దాని అర్థం ఏంటంటే దాని యొక్క పవర్ అంత బాగుంది, దాని యొక్క ఎఫిషియన్సీ అనేది అంత బాగుంది. సో మనకి ఫిల్ ఫ్యాక్టర్ ఫార్ములా ప్రకారం తీసుకుంటే విఎం ఐఎం బై విఓసి ఇంటూ ఐఓసి అని ఇస్తారు. సో ఈ డయాగ్రామ్ చూడండి మనకి విఎం ఐఎం విఓసి ఐఓసి ఈ రెండు కోయిన్సైడ్ అనుకోండి మనకి విఎం ఐఎం అవునా కదా. విఎం ఏమో విఓసి ఐఎం ఏమో ఐసి అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఈ ఫిల్ ఫ్యాక్టర్ వాల్యూ ఒకటే. విఎం ఏమో విఓసి ఐఎం ఏమో ఐసి అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఫిల్ ఫ్యాక్టర్ 1 అయింది. అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఏం చేస్తే ఒక రెక్టాంగిల్ ఇస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ విఓసి ఐసి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కంపేరిటివ్ విఎం కన్నా ఎక్కువగా ఉంది, ఐఎం కన్నా ఐసి ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ డినామినేటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిల్ ఫ్యాక్టర్ వాల్యూ 1 కన్నా తక్కువ ఉంటుంది జనరల్గా జరిగేది అనమాట. అది చెప్తున్నాడు అనమాట. సో మనం తీసుకుంది ఇది ఎంత రెక్టాంగులర్గా ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న గ్రాఫ్లో ఎలా వచ్చినా కానీ రెక్టాంగులర్ షేప్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ గ్రాఫ్ను బట్టి మనం దాని యొక్క ఎఫిషియన్సీని లెక్కించవచ్చు అని. ఇది
ఇంకా లాస్ట్ ఒక టాపిక్ ఉంది, అది చెప్పేస్తే ఒక 2 minutes లో అయిపోతుంది. మనకి ఈ సోలార్ ఎనర్జీలో సంబంధించిన యూనిట్ 3లో 5th చాప్టర్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ప్రతి పాయింట్ టచ్ చేశాను. ఇంకా మీరు చదవటమే ఆలస్యం. సో ఏంటి సోలార్ సెల్స్ అనేది మనకి కావాలని చెప్పాలంటే మనకి వేరు వేరు రకాలుగా ఉన్నాయి. ఒక సోలార్ సెల్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, ప్యానల్ అంటే ఏంటి, అర్రే అంటే ఏంటి, ఈ 4 గురించి తెలుసుకోవాలి. సెవరల్ సోలార్ సెల్స్ కంబైన్ టుగెదర్ గివ్స్ ఏ మాడ్యూల్. ఒక్క సోలార్ సెల్, సింగిల్ సోలార్ సెల్ తీసుకున్నాం అనుకోండి, నేను చెప్పాను దాని నుండి వచ్చే పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని నుండి వచ్చే అవుట్పుట్ పవర్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో అవుట్పుట్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సెల్లోని ఇప్పుడు నువ్వు ఒక బల్బుని మనం రన్ చేద్దాం అనుకుంటాం, కానీ దానికి కావాల్సిన పవర్ ఒక సెల్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాం, 4-5 సెల్స్ సిరీస్లో కానీ ప్యారల్లో కానీ కాంబినేషన్లో పెట్టేసి మనం ఏం చేస్తాం, 4-5 సెల్స్ని కలిపి దాని ద్వారా మనం ఏం చేస్తాం, కరెంట్ని ఉత్పత్తి చేసి దాని ద్వారా లైట్ని వెలిగించుకోగలం. కాబట్టి మనకి సెవరల్ సెల్స్ కంబైన్ టుగెదర్ గివ్స్ ఏ మాలిక్యూల్. ఒకే రకమైన సెల్స్ అనేది అన్ని యాడ్ చేస్తే గనక మనకి ఒకే రకంగా ఉన్నవన్నీ సెల్స్ని ఏమంటాం, మాడ్యూల్ అంటాం. సో నీకు అదొక్కటే సరిపోదు, మనకి ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే సెవరల్ మాడ్యూల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్స్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ ఆర్ కరెంట్ కావాలంటే సిరీస్ లో పెడతాం. ఈ మాడ్యూల్స్ అన్నిటిని ఇలా ఒకే రకంగా ఉన్న సెల్స్ అన్నిటిని కలిపి ఒక మాడ్యూల్ అంటాం. అలాంటి మాడ్యూల్స్ అన్నిటిని సిరీస్ లో ఏర్పరిచామనుకోండి, కరెంట్ అనేది మనకి పెరుగుతుంది. ప్యారల్లో పెట్టామనుకోండి, సిరీస్ లో పెడితే వోల్టేజ్ పెంచుకోవచ్చు, ప్యారల్లో పెడితే కరెంట్ ని పెంచుకోవచ్చు. సో ఈ మాడ్యూల్స్ కనుక ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ ద మాక్సిమం పవర్ ప్రొడక్షన్ అకర్స్ ఎట్ ద సేమ్ కరెంట్. అంతే కదా, మనకి సిరీస్ లో పెట్టినప్పుడు కరెంట్ ఒకటే ఉంటుంది, వోల్టేజ్ అనేది యాడ్ అప్ అవుతుంది. కాబట్టి ఎక్కువ వోల్టేజ్ కావాలంటే సిరీస్ లో పెట్టాలి. అలాగే వెన్ ద మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ గా పెట్టామనుకోండి, వోల్టేజ్ సమానంగా ఉంటుంది కానీ కరెంట్ యాడ్ అప్ అవుతుంది. కాబట్టి ఎక్కువ కరెంట్ కావాలంటే ఏమైతే మనకి ఇది ఒకే వోల్టేజ్ దగ్గర ఎక్కువ కరెంట్ కావాలంటే, కరెంట్ రేటింగ్స్ ఇంక్రీజ్ చేయాలంటే ప్యారల్ గా పెట్టాలి. సో ఫస్ట్ సెల్ అంటే చెప్పుకుందాం, మాడ్యూల్ అంటే చెప్పుకున్నాం. ఒక సింగిల్ సెల్ వల్ల మనకి ఎక్కువగా అవుట్పుట్ ఉండదు కాబట్టి మనకి కాంబినేషన్ ఆఫ్ సెల్స్, నేను ఎక్కువ సెల్స్ ని కంబైన్ చేస్తే ఒక మాడ్యూల్ అంటాం. ఆ మాడ్యూల్లో ఉన్న అన్ని సెల్స్ ఒకే రకమైనవి మాత్రం ఇష్టం వచ్చినట్టు వాడటానికి లేదు. సో మాడ్యూల్లో ఉన్న సెల్స్ అన్ని ఒకే రకంగా ఉండాలి. ఇది కాబట్టి ఈ మాడ్యూల్స్ అనేది మనకి ఏం చేయొచ్చు, మనకి ఎక్కువ కావాలి తక్కువ కావాలి డిపెండింగ్ దాన్ని బట్టి దాంట్లో ఒకే రకమైన సెల్స్ ఉపయోగించి అవి సిరీస్ లో కానీ ప్యారల్లో కానీ మనకు కావాల్సినట్టు కనెక్ట్ చేసుకుంటాం. సిరీస్ లో కనెక్ట్ చేసుకుంటేనేమో మనం ఏమవుతుంది, మనకి వోల్టేజ్ ని పెంచి కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్యారల్లో కనుక కనెక్ట్ చేసుకుంటే వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంచి కరెంట్ ని పెంచుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇవి ఒక్కటే కాదు, ఇంకా ఎక్కువ కావాలి. ఇది కాకుండా అప్పుడు ఏంటి, ప్యానల్ కి వెళ్తాం. సోలార్ ప్యానల్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ several modules connected in series or parallel combination in a frame that can be mounted on a structure. కాబట్టి మనకి నిన్న మనం చెప్పుకున్నాం, మనకి ఏంటి అదేంటి కొన్ని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కి వీటిలన్నిటికీ కూడా ఏమైతే మనకి అబ్జర్వింగ్ ప్లేట్ కదా, మనకి అక్కడ ఆ సోలార్ సెల్స్ ప్యానల్స్ రూపంలో కనెక్ట్ చేస్తాంటాయి. ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ అన్ని ఏం చేస్తారు, సిరీస్ లో కానీ ప్యారల్ కానీ కనెక్ట్ చేయడం వల్ల అలా వచ్చింది ఒక ప్యానల్ అంటమాట. సో ఆ వచ్చింది ఒక ప్యానల్ అంట. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ సోలార్ ప్యానల్స్, మరి ఈ ప్యానల్స్ ఒకదానికి మధ్య ఇంటర్ కనెక్షన్స్ ఉంటే దాన్ని ఏమంటే అర్రే అంటాం. సో అర్రే ఆర్ ఇన్స్టెడ్ ఇన్ అర్రే ఫీల్డ్. సో ఇది ఒకటైతే సోలార్ సెల్, ఒకే రకమైన సోలార్ సెల్స్ ని కలపడాన్ని మాడ్యూల్ అంటాం. ఈ మాడ్యూల్స్ సిరీస్ లో అయినా ప్యారల్ అయినా కంబైన్ కలపచ్చు. అప్పుడేమైతే మనకి ఈ మాడ్యూల్స్ ఏం చేద్దాం, మనకి ఈ మాడ్యూల్స్ ని మనం ఏం చేస్తాం, సిరీస్ లో కానీ ప్యారల్ లో కానీ మళ్ళీ డిఫరెంట్ మాడ్యూల్స్ అని కలపడాన్ని మనం ఏమంటాం, అదే ప్యానల్ అంటాం. ఈ ప్యానల్స్ అనేది మనకి ఏం చేస్తాం, మనకి ఇంకా ఇంటర్ కనెక్షన్ ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి, వేరే దాన్ని కనెక్ట్ చేస్తూ ఉండగాని ఏమంటాం, అర్రే అంటాం. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏంటో. ఒక సింగిల్ సెల్ ఇలా ఉంది, ఒక సింగిల్ ఫోటో వోల్టాయిక్స్ అంటే ఒక సోలార్ సెల్. మాడ్యూల్కి వచ్చేటప్పటికి చూడండి, ఒకసారి జాగ్రత్తగా చూస్తే మాడ్యూల్కి వచ్చేటప్పటికి ఆ మాడ్యూల్ ఏం చేస్తాం మనం, ఒకే రకం చూడు ఎక్కడ మారలా, ఒకే రకమైన సెల్స్ అన్ని కంబైన్డ్ గా ఉంది ఒక మాడ్యూల్. ఇంకో రకమైన సెల్స్ అంటే ఇంకో మాడ్యూల్ అవ్వచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఒకే రకమైన సెల్స్ ఒకే మాడ్యూల్ అనమాట. అప్పుడు ఇప్పుడు మీకు క్లాస్ ఉంది, యూజీ అంటే ఏంటి, మనకి యూజీ ఉంది అనుకో, మీకు డిగ్రీ అంటే బిఎస్సీ ఉంది, బీకామ్ ఉంది, బిఏ ఉంది.
బీఎస్సీలో అందరూ ఒకే రకమైన సబ్జెక్ట్స్ చదువుతారు, BAలో అందరూ ఒకే రకమైన సబ్జెక్ట్స్ చదువుతారు, బీకామ్లో అందరూ ఒక, కాబట్టి వీళ్ళందరూ ఒక మాడ్యూల్స్ అనమాట. సో సింగిల్ సెల్స్ అంటే మీరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెల్ అనమాట. ఈ అందరూ కలిపి ఏమైతే మనకి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక పీజీలో ఒక యూజీలో ఉన్నప్పుడు బీఎస్సీ అంతా ఒక మాడ్యూల్. సో ఇప్పుడు ఏమైతే ఈ మాడ్యూల్ అంతా ఏమవుతుంది మనకి, ఈ మాడ్యూల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఏమైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అంతా కలిపి ప్యానల్. అంటే ఇప్పుడు మీకు BA బీకామ్ BSc వీళ్ళు కలిపి ఏమంటాం మనం, BA బీకామ్ BSc ఇదంతా కలిపి ఏమని చెప్తాం మనకి యూజీ సెక్షన్ అంటాం. BA బీకామ్ BSc అనేది కలిపి యూజీ సెక్షన్, అవునా కదా. సో ఇలా ఇప్పుడు మనకి ఈ ప్యానల్స్ అన్ని ఏమవుతాయి మనకి, ఈ ప్యానల్స్ అన్ని ఏమైతే మనకి ఒక్కొక్క ప్యానల్ ఇంకో దానికి ఇంటర్ కనెక్ట్, దీనికి దీనికి కనెక్షన్, దీనికి దీనికి కనెక్షన్స్ అలా పెట్టినప్పుడు అంటే ఇలా ఇప్పుడు మనకి యూనివర్సిటీలో ఇప్పుడు మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా మనకి, మన అన్నయ్య యూనివర్సిటీలో ఉన్న యూజీ వాళ్ళు వీళ్ళు, అవునా. అలాగే ఇంకొక యూనివర్సిటీలో మేబీ కృష్ణా యూనివర్సిటీలో చదివిన యూజీ వాళ్ళు వీళ్ళు అనుకోండి, అలాగే ఇంకొకటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన యూజీ వాళ్ళు వీళ్ళు, వీళ్ళందరూ కలిపి ఇలా డిఫరెంట్ వాటిలో ఉన్న ఒకదానికి ఒకటి సపోజ్ మనకి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అని జరిగినాయి అనుకోండి, వీళ్ళందరూ ఈ నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళు, అలాగే కృష్ణా యూనివర్సిటీ సంబంధించిన, నాగార్జున యూనివర్సిటీ సంబంధించిన వీళ్ళు అందరూ పీజీ వాళ్ళే, యూజీ వాళ్ళే, వీళ్ళు అందరూ యూజీ వాళ్ళే, దీంట్లో యూజీ వాళ్ళే, దీంట్లో యూజీ వాళ్ళే, వీళ్ళందరికి కలిపి ఒకే మనకి కలిపి ఏం చేస్తారు, మనకి ఒకే కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఇది ఒక ఎర్రే అనమాట. అలా ఎక్కువ కావాలి మనకి స్టూడెంట్స్ అంటే మొత్తం స్టేట్ లో ఉన్న అందరు యూజీ స్టూడెంట్స్ అందరూ కలిపి అంటే ఇలా చెప్పుకుంటాం. సో సెల్ అంటే సింగిల్ స్టూడెంట్, మాడ్యూల్ అంటే ఒకే క్లాస్ లో ఉండే స్టూడెంట్స్, అలాగే ప్యానల్ అంటే ఏవైతే మనకి డిఫరెంట్ ఏదంటే మనకి ప్రతి సెక్షన్ లో అంటే డిఫరెంట్ క్లాసెస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరి కాంబినేషన్ కలిపి ప్యానల్ అంట. అలాగే మనకి ఎర్రే విషయానికి వస్తే డిఫరెంట్ యూనివర్సిటీస్ లో ఉన్న అందరి స్టూడెంట్స్ కలిపి ఎర్రే అంటాం. అలా మనకి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి దేనికి అవసరం అంటే మనకి ఉపయోగించిన పవర్ ఎంత కావాలి, ఎంత జనరేట్ చేయాలి, దేనికి ఎంత కావాలి దాని మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి దానికి ఇది సంబంధించింది. అర్థమైందా దుర్గా ప్రసాద్? అర్థమైంది. వాట్ అబౌట్ దుర్గా ప్రసాద్? సాయి, జోషికి ఎందుకో కనెక్ట్ అవ్వలేదు అన్నాడు వాడు రోజు, మరి నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉంది. సో దీంతో నేను ఫస్ట్ చాప్టర్ అంతా కంప్లీట్ చేశాను. సో రేపు మీరు నాకు మోస్ట్లీ రేపు కూడా క్లాస్ తీసుకుంటానమ్మా, రేపు ఎల్లుండి కూడా. ఎలా మ్యాథ్స్ క్లాస్ లేదుగా మీకు? లేదు మేడం. రేపు తీసుకోండి, రేపు మార్నింగ్ నేను పెడతాను. ఎలాగంటే నాకు యాక్చువల్గా రేపు ఎల్లుండి క్లాస్ లేదు, బట్ స్టిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం ఇదే టైంకి 12 to 1 తీసుకుంటే క్లాస్. విన్నారా చెప్పింది? సరే మేడం. సో దిస్ ఈస్ అబౌట్ ద మొత్తం సంబంధించి మనం మెయిన్ గా దీంట్లో తెలుసుకుంది ఏంటంటే మనకి సోలార్ సెల్స్ ఒక క్లాసిఫికేషన్స్ బేస్డ్ ఆన్ ద థిక్నెస్, తర్వాత దాని వైపున జంక్షన్, యాక్టివ్ మెటీరియల్ బట్టి, ఆ మూడింటిని బట్టి మనం 24 రకాలు చెప్పుకున్నాం. తర్వాత సోలార్ సెల్ యొక్క డిజైన్, అదే సోలార్ సెల్ మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎలాంటి సోలార్ సెల్ తీసుకోవాలంటే 4 మీద బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, ఫిల్ ఫ్యాక్టర్, ఎఫిషియన్సీ, ఈ అన్నిటిని బేస్ చేసుకొని తీసుకుంటే మనకి మంచి సోలార్ సెల్ కరెక్టా కాదా అనే డిజైన్ తెలుస్తుంది. రెండో విషయం సోలార్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సోలార్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే అభిలక్షణాలు దేనికి గీస్తాం, వోల్టేజ్ కి కరెంట్ కి గీస్తాం. సో వోల్టేజ్ కి కరెంట్ కి గీసినప్పుడు మనకి ఏంటి జనరల్ గా వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ 0 ఉంటే మాక్సిమం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఉంటుంది, మాక్సిమం అదేంటి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 0 ఉంటుంది. కానీ మనకి కావాల్సింది ఏంటి, ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలి, ఓపెన్ సర్క్యూట్ ఎక్కువ ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడు మాక్సిమం పవర్ డ్రా చేయడానికి ఉంటుంది. కాబట్టి ఒక ఐడియల్ సోలార్ సెల్ తీసుకుంటే దాని యొక్క షేప్ కనుక, ఏరియా కవర్ చేసిన షేప్ అయితే కనుక ఎంత రెక్టాంగులర్ గా ఉంటే కనుక అప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది అంత ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మాక్సిమం పవర్ డ్రా చేయడానికి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ఒక పాయింట్ దగ్గర తీసుకొని టాంజెంట్ గీస్తే ఆ పాయింట్ కి సంబంధించిన పవర్ ఏదైతే ఉంటుందో అది పాయింట్ కి సంబంధించి ఏదైతే కరెంట్ ఉందో అది మాక్సిమం కరెంటు, అలాగే ఆ పాయింట్ కి సంబంధించిన ఎంత వోల్టేజ్ ఉంటుందో ఆ మాక్సిమం పవర్ దగ్గర అంత వోల్టేజ్. కాకపోతే ఒరిజినల్ గా గ్రాఫ్ లో ఏమైంది, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కరెంట్ 0 ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ 0 ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫిల్ ఫ్యాక్టర్ కనుక చెప్పాలంటే మాక్సిమం పవర్ ఉండాలంటే ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నప్పుడే మనకి అది సాధ్యపడిద్ది, అప్పుడు ఫిల్ ఫ్యాక్టర్ ఒకటైంది. కానీ ఇది ఐడియల్ ఎగ్జామ్షనే. అలాగే ఈక్వలెంట్ ఉంటుంది మనకి, ఒక సెల్ కి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ ని మనం ఒక కరెంట్ సోర్స్ కి డయోడ్ ని కనుక పెడితే ఐడియల్ సెల్ కి ఇది. కానీ
నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ పర్పస్‌లో తీసుకుంటే గనక ఈ కరెంట్ సోర్స్‌కి ప్యారలల్‌గా వోల్టేజ్ డయోడ్‌తో పాటు 2 రెసిస్టెన్స్ ఉంటాయి. షంట్ రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్స్. కానీ ఐడియల్ సోర్స్ ప్రకారం చేస్తే షంట్ రెసిస్టెన్స్ మాక్సిమం ఉంటది. సిరీస్ రెసిస్టెన్స్ 0 ఉంటది. కానీ నిజంగా అది ఉండదు కాబట్టి ఎఫిషియన్సీ అనేది మనకి మెయిన్‌గా ఈ రెసిస్టెన్సెస్ మీద ఆధారపడుతది కాబట్టి అంత కరెంట్ కాకుండా కొంత తక్కువ వస్తది. అది మనం ఈరోజు చెప్పుకున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ గురించి చెప్పుకున్నాం. సో, మాడ్యూల్స్ అంటే ఏంటి? సెల్ అంటే ఏంటి? ప్యానెల్ అంటే ఏంటి? అరే అంటే ఏంటి? సో, దీంతో మనకి ఈ చాప్టర్ అంతా అయిపోయింది. రేపు విండ్ ఎనర్జీ ఐ విల్ స్టార్ట్. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. విండ్ ఎనర్జీ కూడా బావుంటది. ఓకే స్టూడెంట్స్, హావ్ ఎ నైస్ డే.